ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ కొరకు కూడా నేను తప్పకుండా ప్రార్థిస్తున్నాను. మీకు ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానం అనే వీడియో, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే మీరు ఇంకొకరిని బలపరచు రీతిగా దేవుని యొక్క సత్యవాక్యము నలుగురికి ప్రచురింపబడే రీతిగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా ఒక గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని ఆనాడు రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు తనతో చేసిన వాగ్దానం ఇది. ఈరోజు నీతో నాతో మనందరితో దేవుడి వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఆనాడు హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థించినప్పుడు దేవుడు తన ప్రార్థనను అంగీకరించి తన జీవితాన్ని బాగు చేశాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అనేక మందికి బాధ కలిగినప్పుడు, మనకి శోధనలు ఎదురైనప్పుడు, సమస్యలు గుండా మనం వెళ్తున్నప్పుడు చాలామంది మనుషుల ఎదుట వెళ్ళి వాళ్ళ కన్నీరు కారుస్తున్నారు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన కన్నీరు చాలా విలువైనది. ఒకవేళ మనుషుల ఎదుట అది మనము కార్చినట్లయితే, చాలామంది మనుషులు దాన్ని ఎగతాళి చేయొచ్చు, లేదంటే కొంతమంది దాన్ని కన్నీళ్ళు తుడవచ్చు, కానీ దాని వెనకున్న బాధని వాళ్ళు తుడచలేరు. ఈరోజు అటువంటి బాధను తొలగించగల శక్తి కేవలము దేవునికి మాత్రమే ఉంది. ఈరోజు నీ కన్నీళ్ళని నువ్వు మనుషుల ఎదుట విడుస్తున్నావా, దేవుని సన్నిధిలో విడుస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నొక్కుబడిగా చేస్తున్నావేమో. నీ యొక్క ప్రార్థనలో నువ్వు విరిగి నలిగిన మనస్సుతో నువ్వు చేయట్లేదేమో. నువ్వు విరిగి నలిగిన మనస్సుతో కన్నీళ్లు విడిచి నిజముగా ఆయనకి ప్రార్థించినట్లయితే ఆయన నీ ప్రార్థనను అంగీకరించి నిన్ను బాగు చేస్తాడు. నువ్వేదైతే ప్రార్థన మనవులను దేవుని సన్నిధిలో అడుగుతున్నావో, దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతున్నావో, దేవుడు నీ ప్రార్థనలు అంగీకరించి నువ్వు ఏదైతే విషయంలో నువ్వు బాగుపడాలనుకుంటున్నావో, ఏదైతే విషయంలో నువ్వు మేలు పొందుకోవాలనుకుంటున్నావో, దేవుడు దాన్ని అంగీకరించి దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఏ విషయాన్ని బట్టి దేవుని ప్రార్థిస్తున్నావు, ఏ విషయాన్ని బట్టి దేవుని అడుగుతున్నావు, ఏ ప్రార్థన విన్నపములను దేవుని సన్నిధిలో నువ్వు ఉంచి ఉన్నావు? నీ యొక్క గర్భఫలమా, నీ యొక్క ఉద్యోగమా, నీ కుటుంబంలో సమాధానమా, నీ యొక్క కుటుంబంలో సమస్యల నుంచి విడుదల, ఏది నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతున్నావు? నీ జీవితంలో జరగవలసిన ఏ మేలు గురించైనా నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతున్నట్లయితే, నువ్వు విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో అడిగినట్లయితే దేవుడు నీ ప్రార్థనను ఖచ్చితంగా అంగీకరిస్తాడు. అలా అంగీకరించడమే మాత్రమే కాకుండా ఆయన నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. అవును, ఈరోజు అనేక మంది మనుష్యులు వాళ్ళ యొక్క కన్నీరుని మనుషుల ఎదుట విడుస్తూ వృధా చేస్తున్నారు, కానీ దేవుడు మాత్రము మన యొక్క కన్నీటిని ఒక విలువైన పాత్రడు దాచి మన యొక్క ప్రతి ఒక్క కన్నీటి బొట్టుకి ఆయన సమాధానం దయచేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంకటి నుంచి, ఈ రోజుటి నుంచి నీ యొక్క సమస్యల నుంచి, నీ సమస్యలు బట్టి, నీకున్న శోధనలు బట్టి, నీకున్న ఇబ్బందులు బట్టి నీ యొక్క కన్నీటిని మనుషుల ఎదుట కారుస్తున్నావేమో, ఇక్కడి నుంచి దేవుని యొక్క సన్నిధిలో కార్చు, దేవుని యొక్క ప్రార్థనలో నువ్వు కార్చు. అలా నువ్వు హిజ్కియా వలె నువ్వు ఆయన సన్నిధిలో చేరి విరిగి నలిగిన మనసుతో, పశ్చాత్తాపముతో నువ్వు నీ యొక్క విలువైన కన్నీటిని దేవుని సన్నిధిలో కార్చిన వ్యక్తివైతే, దేవుడు కనికరము గల దేవుడు గనక, ఆయన చూచుతున్న దేవుడు గనక నీ కలుగు ఏ బాధ నుండి ఆయనని తొలగించి ఆయన నీ జీవితాన్ని బాగు చేస్తాడు. అవును, ఆనాడు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి హిజ్కియా యొక్క జీవితాన్ని బాగు చేశాడు. ఈరోజు నా జీవితాన్ని కూడా దేవుడు బాగు చేయాలని ఆశపడుతున్నాడు. మన యొక్క ప్రార్థన విన్నపంలో మనము విరిగి నలిగిన మనస్సుతో, పశ్చాత్తాపంతో మనము దేవుని యొక్క సన్నిధిలో మనం కార్చినట్లయితే మన కన్నీటిని ఆయన ఒక విలువైన
పాత్రలు దాచి ప్రతి ఒక్క కన్నీటి బొట్టుకి ఆయన సమాధానం దయచేస్తానంటున్నాడు. ఈరోజు అటువంటి ప్రార్థన దేవునికి నీకు ఇచ్చినట్లుగా దేవుడు కృప చూపించునుగాక. నీ జీవితంలో నువ్వేవైతే దేవుణ్ణి అడుగుతున్నావో, ఏ విన్నపములో అయితే నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావో అవన్నీ దేవుడు నీకు అనుగ్రహించి నీ జీవితాన్ని బాగు చేయునుగాక. ఆమేన్. అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవున తండ్రి, ఆనాడు హిజ్కియా యొక్క ప్రార్థన మీరు అంగీకరించి ఉన్నారు. తన జీవితాన్ని మీరు బాగు చేశారు. మరణకరమైన రోగము, మరణకరమైన పరిస్థితి, ఇక నా జీవితంలో ఇంక నేనేది పొందుకోలేనన్న చివరి దశలో హిజ్కియా కన్నీటితో పశ్చాత్తాపంతో నీ సన్నిధానంలో ప్రార్థించినప్పుడు అయా మీరు తన ప్రార్థన అంగీకరించి తన జీవితాన్ని బాగు చేసిన రీతిగా ఈరోజు బిడ్డలకు కూడా అటువంటి కన్నీటి ప్రార్థన మీరు దయచేయండి. విరిగి నలిగిన మనస్సుతో, హృదయంతో నీ సన్నిధానంలో చేరి నీకు ప్రార్థన చేసి వాళ్ళ జీవితంలో ఏ మేలులైతే వాళ్ళు పొందుకోవాలనుకుంటున్నారో ఆయా మేలులన్నీ మీరు దయచేయమని కోరుచున్నాం. అయా నీకే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం. అయా నీకే వందనములు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి యేసయ్య, బిడ్డల జీవితంలో ఏ మనవులు చేస్తున్నారో అవన్నీ మీరు అనుగ్రహించి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.